ఇక సాహితి గణకి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని చెప్పడంతో గణ విజయనంద్ ఇంటికి వచ్చి సాహితిని పిలుస్తాడు. విజయనంద్ బయటకు వచ్చి గణ కాలర్ పట్టుకొని నా కూతుర్ని పిలవడానికి నువ్వెవర్రా, ముందు బయటకు నడవరా అని అంటాడు. ఇక మామయ్య రెస్పెక్ట్ ఇవ్వండి అని గణ అంటాడు. ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది అని సిద్ధు అంటే, నేను మాట్లాడతా సిద్ధు అని విజయనంద్ అంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చావురా కుక్క అని విజయనంద్ విరుచుకుపడతాడు. మామయ్య కుక్క గిక్క అంటే బాగోదు చెప్తున్నా, నీ కూతురు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చా అని ఘన అంటాడు. సాహితి ఘనని పిలిచింది అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నమ్మరా? అయితే కాల్ హిస్టరీ చూడండి అని చూపిస్తాడు ఘన. సాహితిని బంధించారా? చూడండి నేను ఓ పోలీస్ ఆఫీసర్ని అని అని అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి, లేదంటే నేను ఎంతకైనా తెగిస్తా అని ఘన అంటాడు. ఏంట్రా నువ్వు తెగించేది? నీతి మాలిన వెధవ, నా కూతుర్ని అన్యాయంగా పెళ్లి చేసుకుందే కాకుండా నా ఇంటికే వస్తావా, చంపేస్తా నిన్ను అని విజయనంద్ చెయ్యెత్తగానే సాహితి వచ్చి చెయ్యి తోసేస్తుంది. నాన్న ఎందుకు ఆయన మీద చెయ్యెత్తుతున్నారు? ఆయన మీద చెయ్యెత్తే అధికారం మీకెవరిచ్చారు? ఆయన నా భర్త, ఈ ఇంటి అల్లుడు. ఆయనకు నేను ఫోన్ చేస్తే రమ్మంటేనే వచ్చారు. ఈ ఇంటి అల్లుడి మీద చెయ్యెత్తడం సంస్కారం కాదు అని సాహితి అంటుంది. నోర్ముయ్, సంస్కారం గురించి మాట్లాడే అంత పెద్దదానివి అయిపోయావా? అయితే కన్న తల్లిదండ్రుల్ని మోసం చేయడం సంస్కారమా? ఒకరితో పెళ్లి చూపులకు రెడీ అయ్యి మరొకరిని పెళ్లి చేసుకోవడం సంస్కారమా? ఈ ఇంటి పరువుని మట్టి కలపడం సంస్కారమా అని అడుగుతూ ఉంటాడు విజయనంద్ సాహితిని. ఇక సిద్ధు సాహితితో, నువ్వు మాయలో ఉన్నావు, వాడెంత పెద్ద వెధవో నాకు తెలుసు. నువ్వెందుకు వాడి మాయలో ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు మాత్రం వాడి ట్రాప్‌లో పడిపోయావు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను అని అంటాడు సాహితితో సిద్ధు. అన్నయ్య, అయితే నేను ఒకటి అడుగుతా చెప్పు. నువ్వు ప్రేరణ గారిని ట్రాప్ చేశావా? ప్రేరణ గారిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావా? పరిస్థితిని ఉపయోగించుకొని తనని నీ మాయలో పడేశావా? లేదంటే ప్రేరణ గారు నిన్ను ట్రాప్ చేశారా అని అడుగుతుంది సాహితి. సాహితి, నీకు మతి ఉందా? మా పెళ్ళికి ఈ పెళ్ళికి పోలిక ఏంటి అని సిద్ధు అడుగుతాడు. అయితే నువ్వు ఆవేశంగా ప్రేరణ గారిని పెళ్లి చేసుకున్నావు. నేను ఆలోచించి ఘన గారిని పెళ్లి చేసుకున్నా అని సాహితి అంటుంది. ఏం ఆలోచించావు? నీచ్ కమినే కుత్తగాడి గురించి ఏం ఆలోచించావు అని విజయనంద్ అంటే, నీకు నీచుడు కావచ్చు, నా మొగుడు నాకు అందరికంటే గొప్పోడు అని సాహితి అంటుంది. అన్నయ్య పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు నేను పెళ్లి చేసుకోవడం తప్పెలా అవుతుంది అని సాహితి అడుగుతుంది. ఏ ఆపు, మాట్లాడితే వాడి పెళ్లి నీ పెళ్లి అని అంటున్నావు. వాడిదే ఓ దరిద్రపు పెళ్లి. మళ్ళీ ఆడి పెళ్లితో నీ పెళ్లి ఒక పోలిక? చీచీ, నా కర్మ కాకపోతే నా ఇంట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని విజయనంద్ అంటాడు. అవకాశం దొరికింది కదా అని నా పెళ్లి గురించి మాట్లాడితే బాగోదు అని సిద్ధు తండ్రిని అంటే, నీ పెళ్లి కోసం నాన్న ఒక్క మాట అంటే నీకు కోపం వస్తే నా పెళ్లి గురించి మాట్లాడితే నాకెలా ఉంటుందని సాహితి అంటుంది. తను అడిగిందే నేను అడుగుతున్నా. మీరు పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు మేం చేసుకుంటే తప్పేంటి అని ఘన అడుగుతాడు. సిద్ధు కోపంగా, రేయ్ నువ్వు మాట్లాడకు, అసలే నేను చాలా కోపంగా ఉన్నాను. ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చిన ఆ ఫ్లవర్ వాజ్‌తో నీ తల పగలగొట్టేసి చంపేస్తా అని అంటాడు సిద్ధు. సాహితి సిద్ధుతో, అన్నయ్య మీరు తన గురించి అలా మాట్లాడితే బాగోదు చెప్తున్నా అంటుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఉన్నట్టే మాకు కారణాలున్నాయి. నేను ఆయన ఇష్టపడ్డాను, ఆయన్ని ప్రేమించాను. ఈ కారణాలు సరిపోతాయా చెప్పండి? మేజర్ అయిన ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే పెద్ద కారణం ఏం కావాలి అని అంటుంది సాహితి. వామ్మో వామ్మో వారయ్యో, ఈ దారుణాలు చూడడం నా వల్ల కాదురా. ఇది వాడిని ప్రేమించిందంట. వాడిలో ఏం చూసి ఇష్టపడ్డావే? ఇలాంటి దారుణాలు చూడడం కంటే చావడం నయం అని విజయానంద్ అంటాడు. దానికి ఘన, మామయ్య గారు మీరు చస్తారో బతుకుతారో మీ ఇష్టం గానీ నా భార్యని నా దగ్గరికి పంపండి అని ఘన అంటాడు. ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు. ఘన సాహితి చేయి పట్టుకొని వెళ్దాం పదా అని అంటాడు. విజయానంద్ ఘనకి గన్ను గురిపెట్టి, ఎక్కడికి రా తీసుకెళ్లేది, కాల్చి పారేస్తా అని అంటాడు. ఇంతలో సాహితి అడ్డు వస్తుంది. సాహితి అడ్డు తప్పుకోకపోతే ఇద్దరిని కాల్చేస్తా అని విజయానంద్ అంటాడు. వద్దు అని విజయానంద్ దగ్గరికి ప్రేరణ, మంజుల వెళ్తారు. ఇంతలో విజయానంద్ కాల్చేస్తాడు. అందరూ సాహితి అని అరుస్తారు. ఇక మంజుల, ఏవండి మీ కోపం ఏంటండి? కన్న కూతురిని చంపాలనుకున్నారా? మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లో నేను అనుకున్నది ఏది జరగలేదు. అది వాడి కోసం చావాలి అనుకుంటుంది. అప్పుడు సిద్ధు ఏం చేశాడో ఇప్పుడు సాహితి అదే చేసింది. ఆ ఘన గురించి తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంది అని అంటుంది మంజుల. నా చెల్లి మెల్లో తాళి కట్టావు కాబట్టి బతికిపోయావురా, లేదంటే ఏం చేసేవాడినో నీ ఊహకే వదిలేస్తున్నా అని సిద్ధు అంటాడు. నా కొడుకు కూతురు ఇద్దరు కలిసి ఈ అమ్మకి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ దృష్టిలో పిలవడానికి నేను అమ్మని, అసలు ఒక్కరైన తల్లిగా నన్ను అనుకొని ఉంటే ఇన్ని ఘోరాలు వచ్చేవి కాదు అని అంటుంది మంజుల. మిమ్మల్ని ఇంత బాధ పెడుతూ నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు. నేను చేసింది తప్పు అనుకుంటే నన్ను క్షమించండి, నేను దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది సాహితి. అమ్మ, నేను లేకపోయినా నువ్వు ఉండగలవు కానీ సాహితి లేకుండా ఉండలేవు అని సిద్ధు అంటాడు మంజులతో. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.